వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న 175 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వినాయక చవితి ప్రారంభం నుంచి శివరాత్రి వరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వటం తమ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన అన్నారు. ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నగర టీడీపీ కోశాధికారి 22వ డివిజన్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ మాట్లాడారు. 28వ తేదీన గణపతి హోమం, రుద్రాభిషేకం, గరిక పూజ, అమ్మవారికి కుంకుమార్చన, 29న స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, 30న శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం, 31న స్వామివారికి పంచామృత అభిషేకం, 31న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, కమిటీ సభ్యులు కొమ్మ రమేష్, గ్రంథి ధన్యదీపిక, లక్కోజు వీరభద్రరావు, కూరెళ్ల శిరీష, తాడి మరియు బొప్పు సుబ్రహ్మణ్యం, తాతపూడి యశోద, చౌకొండ మురళీకృష్ణ, కపిలవాయి వినయ్, స్థానిక నాయకులు మాటూరి సిద్ధు, గ్రంథి శ్రీ బ్రహ్మానందం, నల్లం శ్రీను, నల్లం ఆనంద్, బ్రింగుమళ్ళ నారాయణరావు, మోటమర్రి మురళి, పాండా రవి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే, ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి, మరొకటి ఈ మండపాలన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా కూడా కొన్ని తీసుకోలేదు. అలాగే సెంటిమెంట్గా వినాయకుడి గుడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నగరంలో సుమారు 200 విగ్రహాలు ఉన్నాయి. కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు 200 ఉన్నాయి. 200 విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి, వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి. ఒకటే కోరుకుంటా ఉన్నాను, గణనాథుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి. ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే, ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు.